జిల్లా సీతారాంపూర్ 23వ డివిజన్లో మహిళా సంఘాలకు సంబంధించిన నిధుల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. సంఘాల సభ్యులు క్రమం తప్పకుండా చెల్లించిన డబ్బులు లెక్కల్లో కనిపించకపోవడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్పీగా పనిచేస్తున్న వనితపై మహిళలు పలు ఆరోపణలు చేస్తున్నారు. సీతారాంపూర్ 23వ డివిజన్ పరిధిలోని ఇందిరా సమైక్యకు చెందిన 23 మహిళా సంఘాలకు 2022 నుండి శ్రీనిధి సంస్థ ద్వారా డీసీపీ ప్రకారం సుమారు 7 లక్షల రూపాయల రుణం మంజూరైంది. అనంతరం వడ్డీలు ఇతర లావాదేవీలతో ఆ మొత్తం 2026 మార్చి నాటికి సుమారు 23 లక్షల రూపాయలకు చేరినట్లు సమాచారం. అయితే సంఘ సభ్యులు తాము ప్రతి నెల చెల్లింపులు చేసినప్పటికీ సరైన రసీదులు ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. సంఘాల్లో ఎక్కువ మంది నిరక్షరాస్య మహిళలు కావడంతో ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని లెక్కల్లో గందరగోళం సృష్టించారని సభ్యులు ఆరోపిస్తున్నారు. 2024లో నిర్వహించిన లెక్కల పరిశీలనలో సంఘాల బాధ్యత తనదేనంటూ ఆర్పీ వనిత స్వయంగా రాతపూర్వకంగా ఇచ్చినట్లు సభ్యులు చెప్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్లో సిఓ శ్రీనిధి అధికారులు కొన్ని సంఘాల లెక్కలను పరిశీలించగా సభ్యులపై తేలిన బకాయిలను వారు వెంటనే చెల్లించారని తెలుస్తోంది. అయితే ఆర్పీ వనితపై తేలిన మొత్తాన్ని 25 రోజుల్లో చెల్లించాలని గడువు ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని సభ్యులు ఆరోపిస్తున్నారు. జిల్లా అధికారుల కార్యాలయంలో జరిగిన సమావేశాల్లో కూడా ఈ సమస్య పరిష్కారం కాలేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు నోటీసులు జారీ చేసినా చర్యలు తీసుకోవడంలో జాప్యం జరుగుతుందని వారు తెలుపుతున్నారు. మేము ప్రతి నెల డబ్బులు కట్టాం, కానీ రసీదులు ఇవ్వలేదు. ఇప్పుడు మా మీదే బకాయిలు చూపిస్తున్నారు. మాకు న్యాయం చెయ్యాలి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరోవైపు తనకు కూడా సంస్థ నుండి బకాయిలు రావాల్సి ఉన్నాయని, ఆ మొత్తం వచ్చిన తర్వాత చెల్లిస్తానని ఆర్పీ వనిత చెబుతున్నట్లు సమాచారం. అయితే గత 3 సంవత్సరాలుగా ఇదే తరహా హామీలు వినిపిస్తున్నాయని, ఇక తమకు నమ్మకం లేదని మహిళలు పేర్కొంటున్నారు. సంఘాల నిధుల వ్యవహారంలో నిజంగా ఏం జరిగింది, సభ్యుల ఆరోపణల్లో వాస్తవం ఎంత, బాధ్యులు ఎవరు అనే అంశాలపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టి మహిళలకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. పేరు వనిత. నేను సీతారాంపూర్ 23వ డివిజన్లో ఇందిరా సమైక్యకి ఆర్పీగా పనిచేస్తున్నా. గత 2014 సంవత్సరం నుంచి నేను ఒక 30 సంఘాలకి శ్రీనిధి లోన్స్ ఇప్పించాను. ఈ 30 సంఘాలకు సంబంధించి ఎవ్రీ మంత్ ఈఎంఐ ప్రకారం వాళ్ళు కట్టినవి నేను శ్రీనిధి సంస్థకి ఇందిరా సమైక్య చెక్ ద్వారా పంపించాను. ఈ చెక్ ద్వారా పంపించిన డబ్బుల్ని ఒక సంఘానికే పంపించిన డబ్బులు బల్క్గా పంపిస్తే సంస్థ ఒక సంఘాన్ని ఇంకొక సంఘానికి అడ్జస్ట్ చేయడం మూలంగా రెగ్యులర్గా ఉన్న సంఘాలు రెగ్యులర్గా లేనట్టుగా, రెగ్యులర్గా లేని సంఘాలు రెగ్యులర్గా ఉన్నట్టుగా చూపించడం జరిగింది. అయితే డిమాండ్లో ఉన్న సంఘాలు ఏవైతే ఇప్పుడు అన్ని ఇందిరా సమైక్యలో ఉన్న ఈ 30 సంఘాలు మనకు డిమాండ్లో కనిపిస్తాయి. ఈ డిమాండ్లో కనిపిస్తున్న సంఘాలల్లో రెగ్యులర్ ఉన్న సంఘాల పేరు మీద ఓవర్ డ్యూ చూపించడం జరిగింది. ఇలా చూపించడం మూలంగా మేము రెగ్యులరే ఉన్నాం కదా, మేము మళ్ళీ ఎట్లా కడదామని చెప్పి అనేసరికి అన్ని సంఘాల లెక్కలు అనేటివి చేయించడం జరిగింది. ఆ చేయించే క్రమంలో వాళ్ళు నాకు నెల నెల కట్టిన ఈఎంఐలకి నేను వాళ్ళకి రసీదులు కూడా ఇవ్వడం జరిగింది. ఆ రసీదులు ఇచ్చిన వాటిని నేను 2014 నుంచి ఇప్పటి వరకు వాళ్ళ అనుమతి ద్వారానే వాళ్ళు తెచ్చిన రసీదులు నా మినిట్స్ బుక్లో ఉన్న వాటిని ఆధారం చేసుకొని చేస్తే వాళ్ళు కట్టిన అమౌంట్ ఏమో నాకు 10,40,000 అనేది ఉన్నది. శ్రీనిధి సంస్థ ఆ సంఘం పేరు మీద 12 లక్షలు తీసుకోవడం జరిగింది. ఆ 12 లక్షలు తీసుకునే క్రమంలో వాళ్ళు నాకు కట్టిన 10 లక్షలు నాకు కట్టి ఉంటే 12 లక్షలు తీసుకుంటే ఆ 2 లక్షలు వేరే సంఘం నుంచి వాళ్ళకి అడ్జస్ట్ కావడం జరిగింది. వేరే సంఘం వాళ్ళు వచ్చి నన్ను ఆ అమౌంట్ నువ్వు కడతావా, ఆ సంఘంతో కట్టిపిస్తావా అని చెప్పి నన్ను క్వశ్చన్ చేయడం జరుగుతుంది. దీనికి అందరికీ మీరు పేమెంట్ పంపించారు కదా, నేను బాధ్యులు నాకు ప్రతి నెల వాళ్ళు రెగ్యులర్గా పంపిస్తే నేను రెగ్యులర్గానే శ్రీనిధి సంస్థకు పంపిన. నేను ఇప్పటి వరకు 2,30,00,000 శ్రీనిధి అనేది సంఘాలకు ఇప్పించడం జరిగింది. అదేవిధంగా 2,70,00,000 వరకు నేను శ్రీనిధి పేమెంట్ చేయడం జరిగింది. వీటి ఆధారాలతో సహా నా దగ్గర ఉన్నాయి సార్. మీరు ఈ ఆధారాలతోటి నాకు మా ఇందిరా సమైక్యలో ఉన్న సభ్యులంతా మూకుమ్మడిగా నువ్వు కట్టలే కాబట్టి మన మీద పెండింగ్ చూపెడుతుంది అని చెప్పి నా మీద దాడి చేయడం అనేది జరుగుతుంది.
వాళ్ళు ఓపిక పట్టిరు సార్. ఎట్లా అని అంటే వాళ్ళు రెగ్యులర్గా ఉన్నారు కాబట్టి ఈఎంఐల ప్రకారమే నేను తీసుకున్నా కాబట్టి వాళ్ళు అడిగేదానిలో కూడా ఒక పద్ధతి అనేది ఉంది కాబట్టి నేను ఇప్పటి వరకు కూడా గౌరవంగానే ఉంటూ వచ్చినాము. కానీ చాట్ల తౌడు పోసి కుక్కల కొట్లాట పెట్టినట్టుగా శ్రీనిధి సంస్థ చేసేసరికి ఎవరు చేశారు ఇది? శ్రీనిధి సంస్థ. సంస్థలు ఎవరు? శ్రీనిధి సంస్థ సంబంధించి మాకు శ్రీనిధి సంస్థలో జరిగిన శ్రీనిధి సంస్థలో జరిగిన ఈ అవకతవకలు మళ్ళీ వాళ్ళే మాకు వచ్చి సాల్వ్ చేయాలి. మా సమైక్యకు సంబంధించిన ఏ లెక్కలైనా కూడా చూపెట్టడానికి నేను ఎవ్రీ సెకండ్ కూడా నేను అందుబాటులో ఉంటాను సార్. ఎందుకంటే నేను తప్పు చేయలేదు, తప్పించుకోను. కాబట్టి నాకు ఈ శ్రీనిధిలో జరిగిన నేను రెగ్యులర్గా ఉన్నప్పటికీ కూడా నా మీద నేను తిన్నా ఫ్రాడ్ చేసిన అనే విషయం అనేది జరుగుతుంది. ఆ విషయాన్ని వాళ్ళకి అర్థవంతం చేయించి శ్రీనిధి సంస్థ నుంచి మళ్ళీ నేను 2014లో ఇప్పించిన లోన్లు అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఏ విధంగా ట్రాన్స్ఫర్ పెట్టినా, ఏ విధంగా పంపించినా అనేది కూడా మీరు క్లారిటీ చేసుకొని నాకు న్యాయం చేయగలరు సార్. నేను అన్ని సంఘాల లెక్కలు అయిపోయిన తర్వాత నేను ఏ ఒక్క అమౌంట్కైనా బాధ్యతయుతంగా ఉంటే నేను తేలితే నేను బాధ్యత ఉంటానని చెప్పడం జరిగింది. గతంలో మీరు ఏప్రిల్ 1వ తారీఖు నాడు మీరు ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఆ సమావేశంలో ఒక తీర్మానం చేసుకున్నారు. ఆ తీర్మానంలో కొంత అమౌంట్ అనేది తేలింది. దానికి మీరు చెల్లిస్తానని చెప్పి టైం పెట్టారు. దానిపైన ఏంటి? నేను తీర్మానంలో జరిగిన వాటికి నేను చెల్లిస్తా, బాధ్యత వహిస్తా అని చెప్పడం మాట నిజమే సార్. ఎందుకంటే అన్ని సంఘాల లెక్కలైన తర్వాత నాకు ఇప్పుడు ఏ సంఘం అయితే వాళ్ళ రసీదుల ప్రకారం వాళ్ళ ఆధారాలతో నా దగ్గర వచ్చి లెక్క చేసుకుంటే ఇప్పించిన లోన్ ఎంత ఇప్పించినామో గంతే అమౌంట్ కట్టిన వాళ్ళ దగ్గర నుంచి నాకు రావాల్సిన 2 లక్షలు నాకు వస్తే ఆ మిగతా సంఘాలకి వాళ్ళు నాకు గడితే నేను వాళ్ళకి గట్టేస్తా. ఎందుకంటే కొన్ని సంఘాలకి ఆర్పి బాధ్యత అని, కొన్ని సంఘాలకి సంఘ సభ్యులే బాధ్యత అని చెప్పి అనడం జరుగుతుంది సార్. ఇక్కడ ఏమైంది అని అంటే నాకు తెచ్చి కట్టింది లీడర్లే కాబట్టి సంఘ సభ్యులు కూడా లీడర్లను కూడా తప్పు పట్టేయాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. ఇప్పుడు నన్ను ఎట్లయితే సంఘం లీడర్లు తప్పు పడుతుండ్రో మీరు చేసిన ఆ ఒక్క మిస్టేక్కి సంఘం లీడర్లను కూడా సంఘ సభ్యులు తప్పు పడుతుండ్రు సార్. ఇట్లా గత 13 సంవత్సరాల నుంచి ఎలాంటి రిమార్క్ లేకుండా నేను ఒక ఆర్పీగా వర్క్ చేసిన. ఇప్పుడు ఈ ఒక్క విషయంలో నేను సఫర్ అవుతున్నా సార్. మీరు నాకు న్యాయం చేయగలరు. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే మీరు ఒప్పుకున్న అమౌంట్ వాళ్ళకి ఎప్పటిలోపు క్లియర్ చేయగలుగుతారు? నాకు సంబంధించిన ఒక 6 నెలల టైం కావాలి సార్. 6 నెలల టైం లోపల నేను వాళ్ళకి ఒప్పుకున్న అమౌంట్ నేను క్లియర్ చేయడానికి నేను ముందుంటా. ఎందుకు అంత టైం పెడుతున్నారు? కారణం నాకేంటి అంటే సార్, నేను ఫైనాన్షియల్గా ఈ శ్రీనిధికి సంబంధించి కూడా అప్పట్లో ట్రాన్స్ఫర్ చేయాలి అనే టైంలో కూడా బయట అప్పులు తెచ్చి కూడా నేను ఈ శ్రీనిధి అమౌంట్ కూడా కట్టినా సార్. అలాంటి టైంలో మళ్ళీ మాకు ఆరోగ్యపరంగా కూడా ఫైనాన్షియల్గా కూడా నా కుటుంబం నష్టంలో ఉంది సార్. కాబట్టి నాకు ఈ శ్రీనిధి విషయంలో న్యాయం చేయగలరు. ఎందుకంటే ఎవరు చేయాలి మీకు న్యాయం? శ్రీనిధి సంస్థ వాళ్ళు వచ్చి మీ CEO గారు ఎవరు? మా CEO దీపా మేడం వాళ్ళు శ్రీనిధి బాపురాజు సార్ ఉన్నాడు. బాపురాజు సార్ వచ్చి మళ్ళీ మా సంఘంకి సంబంధించి వీళ్ళతో మాట్లాడి రావాల్సిన సంఘ అమౌంట్ ఇప్పించి నాకు న్యాయం చేయాలి సార్. ఇప్పుడు ఏదైతే నేను ఒప్పుకున్న అమౌంట్ ఉందో దానికి నేను పూర్తి బాధ్యత వహిస్తా. నేను 6 నెలల వరకు నేను ఆ అమౌంట్ చెల్లిస్తా. వాళ్ళు కట్టుకున్నప్పటికీ మరి ఇప్పుడు వాళ్ళకి నోటీసులు వస్తాయని చెప్పి రేపు వస్తుంది. దానిపైన సంబంధించి సార్ ఒకటి, నేను ఎలాంటి అమౌంట్ మిస్యూజ్ చేయలేదు, నేను ఫ్రాడ్ చేయలేదు. కాబట్టి ఆ నోటీసులు అనేటివి సంస్థ చేసిన ఆ చిన్న మిస్టేక్ వస్తుంది కాబట్టి వాళ్ళే ఈ విషయాన్ని గ్రహించి ఆ నోటీసులు కూడా వాళ్ళకు రాకుండా ఆపాలని చెప్పి నా యొక్క చిన్న కోరిక సార్. ఎందుకంటే నేను ఏదైనా తప్పు చేసి ఉన్నా అంటే నా లెక్కలన్నీ కూడా పరీక్షించవలసిందిగా కోరుతున్నా. రేపు వాళ్ళకి నోటీస్ రాకుండా చూసే బాధ్యత మీద ఉంది కాదంటారా? నోటీసులు అనేటివి రాకుండా కాపాడే బాధ్యత అనేది శ్రీనిధి సంస్థ వాళ్ళే తీసుకోవాలి సార్. ఎందుకంటే ఆ సంస్థకే నేను డబ్బులు పంపినా, ఆ సంస్థకే నేను అన్ని చేసిన, ఆ సంస్థకి ఏదైనా నేను తప్పుగా పంపున్నా, తప్పుగా చేసినా ఆ పనిష్మెంట్ ఏది అనేది నా వరకే ఉండాలి తప్ప వాళ్ళకైతే ఆ పనిష్మెంట్ ఉండదు సార్. ఎందుకంటే నమ్మి కట్టిర్రు, నేను నమ్మి పంపించిన అంతే. నాకు సంస్థ ద్వారా అన్యాయం జరిగింది, ఆ సంస్థ ద్వారానే నాకు మళ్ళీ న్యాయం జరగాలి. వాళ్ళు అనే దాంట్లో వాస్తవం ఉంది, నేను సంస్థను అడిగే దాంట్లో కూడా వాస్తవం ఉంది. వాళ్ళకి ఏ డౌట్స్ ఉన్నా కూడా నా దగ్గరికి వచ్చి నేను ట్రాన్స్ఫర్లు పెట్టిన ప్రతి చూసుకోవాలని నేను కోరుకుంటున్నా సార్. నాకు సంస్థ వాళ్ళని న్యాయం చేయాలి.
ఇప్పుడు సంస్థ వాళ్ళు న్యాయం చేయాలంటున్నారు కదా, వీళ్ళందరూ రావాలంటారా, లేకుంటే మీరు వాళ్ళకు నోటీసులు రాకుండా వాళ్ళు ఒప్పుకున్న పేమెంట్ 6 నెలలు అంటున్నారు, 6 నెలలు అంటున్నారు కదా, 6 నెలలు కాకుండా ఎంత టైం ఎందుకు పెడుతున్నారు, కారణం ఏంటి? ఫైనాన్షియల్ సార్ ఇప్పుడు అంటే అక్కడ రాకుండా కూడా 6 నెలల మీరు కడతాను ఫిక్స్ అయ్యారా? సార్ ఫిక్స్ అయినా కడతా. వాళ్ళు సంస్థకు సంబంధించి నాకు వాళ్ళ నేను వీళ్ళది వాళ్ళు ఇప్పుడు వాళ్ళ మీ మీద నమ్మకం లేదంటున్నారు కదా, ఇప్పటికీ ఆల్రెడీ 3 months టైం ఇచ్చాము, అయినప్పటికీ కూడా మీరు ఇంటికెళ్ళి మిమ్మల్ని అడిగితే మీరు ర్యాష్ గా మాట్లాడారు అని చెప్పి మీ పైన ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై మీ స్పందన ఏంటి? తెలుసా సార్, ర్యాష్ గా నేను ఎన్నడూ కూడా 13 ఏళ్ల నుంచి నేను ఏ ఒక్కరిని కూడా దుర్భాషలు ఆడలేదు, ఏ ఒక్కరిని నేను ఏమనలేదు, అది వాళ్ళ అంతరాత్మ సాక్షిగా తెలుసు. కాబట్టి నాకు ఇప్పుడు శ్రీనిధి వచ్చిన నుంచే ఈ ఊళ్ళో అంత నిందలు లొల్లులు అవుతున్నాయి సార్. ఏ రోజు కూడా నేను ఏ ఒక్కరిని కూడా నేను అవహేళన చేసింది లేదు, మాట్లాడింది లేదు. వాళ్ళకి సంబంధించి నేను రాసిన దానికి బాధ్యత ఉంటా, నాకు కూడా సంస్థ నుంచి న్యాయం జరగాలి సార్. ఎందుకంటే వాళ్ళ ద్వారానే ఒకరి అమౌంట్ ఒకరికి ఏంది కాబట్టి ఆ అమౌంట్ ఇప్పించే బాధ్యతలు వాళ్ళు ఉండాలని చెప్పి నా బాధ సార్. ఇప్పుడు ఎవరైతే 2022లో ఒక అమౌంట్ తేలింది, ఆ అమౌంట్ నుండి ఇప్పటికీ 4 సంవత్సరాలు అవుతుంది, తను ఇప్పటివరకు ఏం చేయలేదు. 6,70,000 కట్టినా సార్. అది మీరు ఓన్గా కట్టారా లేకుంటే వాళ్ళ డబ్బులే కట్టారా? నా ఓన్గా కట్టినా. ఎందుకు కట్టాల్సి వచ్చింది? మిస్టేక్ ఏమైంది? 4,70,000 ఒకటి ఒక 2 నెలల అమౌంట్ నా దగ్గర ఆగింది సార్. ఆ 4,70,000 అమౌంట్ ఆగినందుకు వాటికి సంబంధించి 9వ నెల 2024 సంవత్సరం 18వ డేట్ రోజు మేడం వాళ్ళు వచ్చి నాకు 10,30,000 కట్టాలని చెప్పారు సార్. 10,30,000 నేను 6,70,000 కట్టిన సార్. ఇంకా 3,30,000 కడితే నా పని అయిపోతుంది, ఇక ఈ సంఘానికి సంబంధించి క్లియర్ అవుతుంది అనుకునే టైంలో మళ్ళీ డెఫిసిట్ ఎక్కువ చూపెట్టేసరికి ఇదేంటి మొన్ననే 3,30 అన్నారు కదా, మళ్ళీ ఇన్ని డబ్బులు అంటుండ్రు ఏంటి అని నేను అన్ని సంఘాల లెక్కలు మళ్ళీ ముందు పెట్టుకోవాల్సి వచ్చింది, చేసుకోవాల్సి వచ్చింది సార్. అప్పుడు కూడా అప్పటి నుండి వాళ్ళు చేసే ఆరోపణ ఏంటంటే 2022 నుండి కూడా ఇప్పటి వరకు లెక్కలు క్లియర్ చేయలేదు, దానివల్ల మాకు నోటీసులు వచ్చినాయి, మాకు చాలా ఇబ్బందులు ఎదురైనాయి అని చెప్తున్నారు. దానిపై మీ 2022 సంవత్సరం నుంచి అంటే సార్ అప్పటి నుంచి వాళ్ళు ఫోన్పేలు వాళ్ళ పైసలు వాళ్ళే పంపించుకున్నారు, నాకు ఎవ్వరు కట్టలేదు తెచ్చి. అయితే ఏమవుతుంది అని అంటే వాళ్ళు ఫోన్పేలు వాళ్ళే పంపించుకున్నారు కదా, అయితే ఎవరు ఇప్పుడు పంపిండ్రు అనే విషయంలో మనకు అది తెలియదు కదా. అప్పుడే నాకు మా అత్తమ్మ ఉన్న మా పాప మా ఆయన మంచిగా లేరు సార్. మా ఆయనకు పెరాలసిస్ వచ్చింది, మా పాపకి హెల్త్ బాగాలేదు, మా అత్తమ్మ మంచాలలో ఉంది. నేను ఒక 2 సంవత్సరాల సమైక్యను పట్టించుకోలేదు సార్. 2022 నుంచి 2024 దాకా నేను సమైక్యను పట్టించుకోలేదు అంటున్నారు. అది మీ వైఫల్యం కాదంటారా? వైఫల్యమే. ఎందుకంటే చూసుకోకపోవడం నా తప్పే సార్. ఎందుకంటే ఎవరెప్పుడు కట్టిండ్రు ఎవరేం చేస్తున్నారు చూసుకోకపోవడం నా తప్పే. ఇట్లా నేను ఒక సంఘం అయితే వాళ్ళు కట్టింది కావచ్చు అని చెప్పి నేను నమ్మకంగా ఉండేసరికి వాళ్ళు కట్టలేదు సార్. 1,40,000 తేలిండ్రు. వాళ్ళు ఏమన్నారు, మేము ₹1 కూడా కట్టేది లేదు, మీరే కట్టుకోవాలి, నువ్వే ఆర్పీగా నువ్వే తిన్నామన్నారు. అయినా కూడా వాళ్ళ తప్పులు వాళ్ళు ఒప్పుకొని వాళ్ళ పైసలు వాళ్ళు కట్టుకుంటారు. అట్లాంటప్పుడు ఇప్పుడు తప్పు 2 వైపులలో ఉంది కాబట్టి మీరు కూడా ఆలోచించి ఆ సంస్థ సంబంధించి కొంచెం నాకు జరిగిన అన్యాయాన్ని నేను ఒప్పుకున్న పైసలు మాత్రం నేను కట్టుతా. ఫైనల్గా ఎప్పుడు ఈ సమస్యను ఎవరు క్లియర్ చేయాలి? 6 నెలల వరకు ఈ సమస్యను ఎవరు క్లియర్ చేయాలి? ఫస్ట్ శ్రీనిధి సంస్థ శ్రీనిధి సంస్థ వాళ్ళు క్లియర్ చేయాలి సార్. CEO ప్లస్ శ్రీనిధి సంస్థ వాళ్ళు క్లియర్ చేయాలి. ఎందుకంటే నేను పెట్టిన నా దగ్గర ఎవిడెన్స్ ఉంది సార్. సో సంస్థతో ఆల్రెడీ సంస్థ CEO గారితో మీరు మాట్లాడారా? ఏమన్నారు వాళ్ళు? సంస్థ CEO గారితో నేను మాట్లాడినా సార్. మాట్లాడితే నువ్వు లెక్క చేసుకో అమ్మా, నీకు తేలిన సంఘాలు నీకు కడతాయి, నువ్వు తేలిన సంఘాలు నువ్వు కట్టమని చెప్పారు సార్. ఇప్పుడు నేను అట్లనే చేసుకున్నా. నాకు కట్టమని అంటే నాకు కొంచెం అన్ని సంఘాలు లెక్కలు అయిపోయిన తర్వాత కడతా. ఎందుకంటే వాళ్ళు ఒక్క సంఘమే కాబట్టి వాళ్ళు తేలిన అమౌంట్ వాళ్ళు కట్టుకున్నారు. నాకు అన్ని సంఘాల బాధ్యత ఉంది కదా. ఇప్పుడు ఆల్రెడీ 4 సంఘాలు లెక్కలైనాయి, మా పరిస్థితి ఏందని చెప్పి 4 సంఘాలు అడుగుతున్నాయి. నేను రాసిచ్చిన కాబట్టి 4 సంఘాల బాధ్యత నేను ఉంటా సార్. 6 నెలలలో వాళ్ళ అమౌంట్ నేను పే చేస్తా. ఎందుకంటే నాకు మిగతా సంఘాల లెక్కలు కాకపోయినా చేసినా కూడా వాళ్ళ సంఘాలు నేను ఒప్పుకున్నా కాబట్టి నేను పే చేయడానికి సిద్ధంగా ఉన్నా సార్. మిగతా సంఘాలు అయితే ఇప్పుడు ఏవైతే డీసీపీలు కనబడుతున్నాయో అవి లెక్కల ఆధారాలతో సహా వాళ్ళు కట్టినవి ఉన్నాయి, వాళ్ళైతే వెళ్తుంటారు. మరి ఇప్పుడు వాళ్ళకి నోటీసులు వస్తున్నాయి, ఆ నోటీసులపై మీ ఆన్సర్ ఏంటి? నోటీసులు అనేది సంస్థ వాళ్ళు పంపద్దు సార్. ఎందుకంటే సంస్థ వాళ్ళే వాళ్ళు మిమ్మల్ని అడిగేది ఒకటే అండి, నోటీస్ మాకు రాకుండా చూడండి అని అంటున్నారు. దానిపై మీ స్పందన ఏంటి? వాళ్ళు మాకు నోటీసులు రాకుండా చూసుకోండి, మీరు డబ్బులు ఎప్పుడు కట్టినా మాకు ఏం రాకుండా మాకు ఇబ్బంది కాకుండా చూడండి అని చెప్పి అంటున్నారు. దానిపై మీ స్పందన ఏంటి? నోటీసులు రాకుండా చూసే బాధ్యత సంస్థ వాళ్ళదే సార్. ఎందుకంటే అన్ని సంఘాల లెక్కలు అంటే మీ బాధ్యత లేదంటారా? బాధ్యత ఉంది నాది. కాకపోతే ఏంటి అని అంటే వాళ్ళు కట్టాలి అని అంటే మాత్రం ఇప్పుడు పైసలు అనేవి
నాకు సంబంధించి లేవు సార్. 6 నెలల వరకు నేను వాళ్ళకి సంబంధించి బాధ్యత వహిస్తా. ఆ లోపల నాకు ఈ కావాల్సిన లెక్కలు కూడా అవుతాయి కాబట్టి నేను బాధ్యత వహిస్తాను సార్. వహించాను, నేను అంటలేదు. సంస్థ ద్వారానే నాకు అన్యాయం జరిగింది కాబట్టి సంస్థ వాళ్ళే రాకుండా ఆపి వీళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను సార్. అందరికీ నమస్కారం. వీళ్ళు రెగ్యులర్గా ఉన్న వాళ్ళు డబ్బులు సేవింగ్ డబ్బులు వనిత అక్కడ కట్టింది అంటుంది. అయినా రెగ్యులర్గా ఉన్న వాళ్ళవి కూడా డీసీబీలో కనబడుతున్నాయి సార్. వాళ్ళకి ఇప్పుడు అనిత 6 నెలల టైం ఇచ్చింది కదా సార్. వాళ్ళకి 25వ తారీఖు రోజు నోటీసులు వస్తాయి అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్గా ప్రతి మీటింగ్ వచ్చి ఇక్కడ కట్టిరు. అయినా డీసీబీలు వస్తున్నాయి కాబట్టి వాళ్ళకి నోటీసు రాకుండా ఉండండి సార్. మేడం ఒకటే మేము కోరుకునేది అదొకటి మేడం. అంటే ఇప్పుడు మీరు వనిత తర్వాత మీరు కిందాల మీరు ఉన్నారు కదా, సో వీళ్ళకు తప్పు జరుగుతుందనే విషయం మీకు తెలుసా? తప్పు జరుగుతుంది అని తెలుసు. ఎందుకంటే రెగ్యులర్గా ఉన్న వాళ్ళవి కూడా డీసీబీలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? మీరు ఎప్పుడు గుర్తించారు ఇది జరుగుతుందనే విషయాన్ని? మీరు ఎప్పుడు గ్రహించారు? మాకు సారు 2023లో వచ్చి చెప్పిండు సార్. జూలై ఆగస్టులో చెప్పారు కదా. 2023 నుండి ఇప్పుడు 2026 నడుస్తుంది. సో ఈ లోపు వాళ్ళ ప్రాబ్లం ఎందుకు సాల్వ్ చేయలేకపోయారు మీరు? సార్ మేము లెక్కలు చేసుకోరు అని చెప్పినాం. 4వ తారీఖు 18వ తారీఖు రోజు మాత్రమే వచ్చి లెక్కలు చేయండి అంటే సరే అనుకుంటే వెళ్ళారు సార్. ఏ రోజు కూడా ఇంత సీరియస్గా లెక్కలు ఎవరు చేస్తారు? మేమే అందరం కూర్చొని చేసుకోవాలి సార్. సార్ వాళ్ళని మిర్చి చేయించుకోవాలి. మరి మీరు ఎప్పుడు చేయించారు? మేము చేయించుకున్నామంటే 4వ తారీఖు 18వ తారీఖు మాత్రమే వచ్చిరు. ఇంత సీరియస్ అయితే అని అనుకోలేదు. కాకపోతే నోటీసులకు వచ్చేసరికి ఎందుకంటే వనిత ఏమన్నది ఏది రాకుండా చూసుకుంటా నేను అని అన్నది. అక్కడికి వచ్చి లెక్కలన్నీ వేసుకునేసరికి రెగ్యులర్గా ఉన్న వాళ్ళవి కూడా అలా డీసీపీలో కనబడుతున్నాయి. సో ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే గత 2 నెలల కిందట మేము ఏదైతే తీర్మానం చేసి ఒప్పుకున్నామో అక్కడ మీరు కూడా ఉన్నారు, మీ సమక్షంలో ఒప్పంద తీర్మానం జరిగింది. సో కావున దాని ప్రకారం మాకు డబ్బులు ఇప్పించండి, మాకు నోటీసులు రాకుండా చేయండి అని అంటున్నారు. సో దానికి మీరు ఏమంటారు? సార్ దాని గురించి కూడా మేము ఏమంటున్నామంటే లెక్క చేసిన వరకు వాళ్ళందరికీ కట్టిన తర్వాత ఆ లెక్క వేపిద్దాము. చేసిన తర్వాత అవి నీకు వస్తాయని అంటున్నావు కదా, మీ గ్రూప్ లెక్క చేసి మీ దానికి వేద్దాము, మీ దానికి అడ్జస్ట్ చేసుకుందాము అని మేము చెప్తున్నాం. అట్లా కాదు, అన్ని గ్రూప్లో లెక్కలు అయిన తర్వాతనే నేను కడతాను ఆమంటుంది సార్. 25వ తారీఖు రోజు నోటీసులు వస్తాయని సార్ చెప్పిండు. కాకపోతే ఏంటంటే మేము కోరుకునేది ఏంటి అని అంటే వీళ్ళు రెగ్యులర్గా కట్టిన వాళ్ళకు నోటీసులు రావద్దు, ఎవరికి కూడా నోటీసులు రావద్దు సార్. సో దానికి నోటీసులు రాకుండా మీరు చేసేది ఏం ప్రయత్నం చేయబోతున్నారు? మేము అంటే ఇప్పుడు సార్ వాళ్ళు వచ్చి లెక్కలు చేయాలి సార్. అనిత వాళ్ళది వాళ్ళ మరదది అందరికీ వేయాలి సార్. డీసీబీలు ఉన్న వాళ్ళని మేము కట్టుకుంటామంటే కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కటి వీళ్ళ లెక్క వేసారు, వాళ్ళకి కూడా మొత్తమే వేయాలి సార్. అందరినీ లెక్క వేయాలి. లెక్కలు చేయించే బాధ్యత ఎవరిది? మా అందరిది సార్. మీ అందరికంటే మా ఆర్పీ గారిదా లేకుంటే మీదా? అంటే సభ్యులు అందరు కలిసి అందరం కలిసి ఆర్పీ ఓబీలం అందరం కలిసి లెక్కలు చేపియాలి. ఆమెతోటి కట్టించుకోవాలి. మరి సార్ను పిలిపించే బాధ్యత ఎవరు తీసుకుంటున్నారు మరి లెక్కలు చేయించడానికి? సో ఇప్పుడు లెక్కలు ఎప్పుడు చేపిస్తారు? వాళ్ళకి ఎప్పటి వరకు పరిష్కారం మార్గం చూపగలుగుతారు? ఆమె 6 నెలల టైం చెప్తుంది సార్. మేము 6 నెలల టైం కాదు, కొంచెం ముందుకే పెట్టండి అని మేము చెప్తున్నాం. ఎందుకంటే లెక్కలు చేయించడానికి సార్ల దగ్గర మనం పర్మిషన్ తీసుకొని లెక్కలు చేయించుకొని 6 నెలల టైం కాకుండా ముందునే చేయించుకుందామని మేము అంటున్నాం. ఇప్పుడు 3 నెలలు 6 నెలలు టైం అంటుంది. సో మీరు ఆల్రెడీ ఇవరకు తప్పు జరిగింది అనే విషయం మీ నోటీస్కి వచ్చింది. సో మరి అప్పటి వరకు ఈ ఇష్యూ ఇంత పెద్దగా అయ్యాక మీరు ఎందుకు చూసారు? వాళ్ళకి చెప్పలేదా? 2022లో జరిగిన ఇన్సూరెన్స్ని ఇప్పటిదాకా వాళ్ళకి చెప్పలేదా? చెప్పినాం సార్. చెప్తే వాళ్ళకి ఎట్లా అంటే మేము రెగ్యులర్గా ఉన్నాయి కూడా మాకు ఎందుకు వస్తున్నాయి ఇట్లా అని అన్నారు. అయితే అనితని అడిగితే నేను రెగ్యులర్గా మీరు నాకు కడితే నేను అక్కడ కట్టినా, అక్కడ జరిగింది ఇది నా దగ్గర కాదు అని అన్నది. లెక్కలన్నీ ఏతుంటే వేస్తాయి అని అనుకున్నాం, కానీ వీళ్ళు రెగ్యులర్గా ఉన్న వాళ్ళవి కూడా లెక్కలు చేస్తే వస్తున్నాయి సార్. ఓకే, ఫైనల్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు వాళ్ళకి? ఫైనల్గా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే ఎవరికి కూడా నోటీసులు రావద్దు సార్. లెక్కలన్నీ వేయాలి, అనిత తోటి కట్టించుకుంటాం. వీళ్ళకి ఎవరికి కూడా నోటీసులు ఎప్పటివరకు కట్టించగలుగుతారు మీరు? మేము మాత్రం 6 నెలల టైం ఒప్పుకుంటలేము సార్. 3 నెలల టైం అన్న 3 నెలలు అట్లా అనుకుంటున్నా సార్. ఎందుకంటే ఇట్లా పొడిగించుకుంటూ పోతే అక్కడ టైం ఎక్కువ పెట్టుకుంటుంటే గొడవలే అవుతాయి తప్ప పరిష్కారం కాదు కదా సార్. ఎంత తొందర పడితే అంత తొందరనే అది అయిపోతుంది కదా, గొడవలకు పరిష్కారం అవుతుంది కదా. మీ పేరు? నా పేరు రమ. హలో, నా పేరు లావణ్య. మాది సీతారాంపూర్ గ్రామము. అందులో ఇక్కడ ఇందిరా వివోలో మాది వెలుగు సంఘం. అయితే మాది వెలుగు సంఘంలో మేము రెగ్యులర్గా ప్రతి ఒక్క నెల కూడా ఏ ఒక్క రోజు కూడా తప్పకుండా మేము ప్రతి నెల పొదుపులు చేసుకుంటాము. ప్లస్ శ్రీనిధి కూడా మంచిగా రెగ్యులర్గా కట్టుకుంటాము. అయినా కూడా మాకు మా గ్రూప్ పేరు మీద మళ్ళీ మా తేరిన తర్వాత కూడా డీసీబీలో మా వెలుగు సంఘం అనేది కనిపించడం జరుగుతుంది. అందుకు ఆర్పీగా తన వంతు అంటే 1,72,000 చిల్లర మాకు 1,72,135 రూపాయలు మాకు డ్యూ అమౌంట్ చూపించడం జరుగుతుంది. అది ఆగస్టు 2024లో ఆర్పీగా ఉన్న అనిత కడతానని ఒప్పుకోవడం, తీర్మానం సంతకం పెట్టడం కూడా జరిగింది.
కానీ ఇప్పుడు తను ఏం చేస్తుందంటే దీనికి బాధ్యతగా ఉండట్లేదు. అంటే ఇది నేను కట్టను అని చెప్పేసింది ఆల్రెడీ. ప్లస్ మేము కట్టుకున్నాం, మళ్ళీ డీసీబీలో ఉన్న ప్రకారం నేను కట్టే బాధ్యత ఉంది కదా అంటే దీనికి బాధ్యత తీసుకోకుండా మమ్మల్ని కట్టమని చెప్పిండ్రు. మాకు లోన్ రావాలి అని అంటే ఈ పొదుపు అనేది ఇక్కడ ఉన్న కనిపించిన అమౌంట్ అనేది తీసేస్తేనే మీకు లోన్ ఇప్పించడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. దాని ప్రకారం మేము ఇది మొత్తం క్లోజ్ చేసుకున్నాం సార్. మళ్ళీ డీసీబీలో 22,000 చిల్లర మాకు చూపిస్తుంది. అది కూడా ఆమెని కట్టమని మొన్న అడగడం జరిగింది. సార్ వాళ్ళు మేడం వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఈ డీసీబీలో ఉన్న అమౌంట్ అనేది పూర్తి బాధ్యత నీది అని చెప్పడం జరిగింది. అయినా కూడా తను యాక్సెప్ట్ చేయలేదు. మళ్ళీ అది కూడా మేము పే చేసుకున్నాం. ఎందుకంటే కేసు అనేది ఫైల్ అవుతుంది మీ పేరు మీద అని సార్ చెప్పడంతో ఆ కేసు అనేది ఉండద్దు అని చెప్పేసి మేము సభ్యులమందరం తలా కొంత వేసుకొని మేము క్లోజ్ చేసుకోవడం జరిగింది. ప్రతిదీ క్లోజ్ చేసుకున్న తర్వాత కూడా ఇప్పటికీ కూడా మా అన్ని రిసిప్ట్లు ప్రతి ఒక్క రిసిప్ట్ ప్రతి నెల కట్టిన అమౌంట్ రిసిప్ట్ ఉంది. అయినా కూడా ఏం చేస్తుందంటే తను ఇంకా 1,70,000 మీరు కట్టాలి అని చెప్తుంది. అవును, ఇప్పుడు 2024లో కొంత అమౌంట్ తేలింది, మీరే కట్టుకున్నా అని చెప్తున్నారు కదా. మరి అప్పుడు కట్టుకున్నప్పుడు ఆమె ఆర్పీగా ఇవన్నీ చేసిందని చెప్పేసి ఆమెను పక్కకు తొలగించకుండా మీరు ఎందుకున్నారు? పక్కకు తొలగించమని సార్ వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ఎందుకు మళ్ళీ ఆమె కంటిన్యూ ఎందుకు చేశారు? పూర్తి లెక్కలు కానీ తను తొలగిపోరాదు అంటే వేరే సీఏను నియమించండి. మీరు కట్టారు కదా? మేము కట్టినాము. మరి మీరు ఎందుకు కట్టారు? అప్పుడు ఎందుకు కట్టారు? అంటే మాకు లోన్ ఇవ్వడానికి మాకు లోన్ రాదని చెప్తుంది తను. మా సభ్యులకు ఏం చెప్తుందంటే తను ఈ అమౌంట్ మీరు కడితేనే మీకు లోన్ ఇప్పిస్తా అని చెప్పింది. వాళ్ళు వచ్చి ఏం చేస్తుండ్రు, మీరు కట్టేది ఉందట, మీరు అది పెండింగ్ పెట్టిరు కాబట్టి మనకు లోన్ వస్తలేదట అని మా సభ్యులు మమ్మల్ని ఫోర్స్ చేయడం జరిగింది. అందువల్ల మేము కట్టేసినాం అమౌంట్. కరెక్ట్ అమ్మా, మీరు అప్పుడు కట్టారు. ఆర్పీగా మళ్ళీ తనే కంటిన్యూషన్ చేస్తున్నారు కదా, రన్నింగ్ చేస్తున్నారు కదా. ఇప్పుడు 2-3 సంవత్సరాలు అవుతుంది, ఎందుకు అలానే కంటిన్యూ చేస్తున్నారు? మీరే అమౌంట్ ఎందుకు భరిస్తున్నారు? తను కట్టమని చెప్తే ప్రతిసారి ఇదే మాట చెప్తుంది. సార్ వాళ్ళు చెప్పినా మేము చెప్పినా మరి ఇప్పుడు కూడా మీరే కట్టుకోండి కదా అని అంటుంది కదా. మరి ఇప్పుడు కూడా కట్టుకోవడానికి సిద్ధమయ్యారా? లేదు, కట్టుకోం సార్. ఇప్పుడు మేమంతా పూర్తి క్లోజ్ చేసిన తర్వాత కూడా 1,70,000 కట్టాలంటే ఎవరు భరిస్తారు సార్? ఇంతకుముందు మీరు ఎంత అమౌంట్ అయితే కట్టారు కదా. అవునవును. మరి మళ్ళీ రెండోసారి కూడా జరిగింది, ఇది 3వ సారి అవుతుంది కదా. అందుకే కదా సార్ ఇవన్నీ చేసేది. ఇంత మేము ఇక్కడ సమావేశాలు అయ్యేది, ఇన్నిసార్లు పిలిపిస్తే రావడానికి కారణం కూడా తను కట్టాలి, కట్టిన తర్వాత తను తొలగిపోవాలని కూడా చెప్పారు. ఇప్పుడు ఫైనల్గా మీరు ఏం కోరుకుంటున్నారు? మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మేము ఇంత కట్టినాము, కట్టాక కూడా మళ్ళీ మాకు 1,70,000 అమౌంట్ ఉంది, మీపైనే కేసు ఫైల్ చేస్తా అంటుంది తను. ప్రతి ఒక్క రిసిప్ట్ ఉంది నా దగ్గర. అది ఏమంటుందంటే మీరు కట్టిండ్రు, ఆమె ఏమంటుందంటే నేను కట్టిన అంటుంది, తను కట్టిన అంటుంది. అయినా కూడా అక్కడ చూపిస్తుంది మీ పైన డ్యూ చూపిస్తుంది. అది అనేది ఏం చేస్తుందంటే శ్రీనిధి సంస్థ వాళ్ళు వేసిండ్రు, సర్ది తప్పు ఇక్కడ అని అంటుంది. నాది తప్పు లేదంటుంది, తనది తప్పు లేదంటుంది. డీసీబీలో మాత్రం పేరు వస్తుంది. అది ఎవరు తప్పు అంటే సార్ తప్పు అంటుంది. సార్ ఏమంటుండ్రు, సార్ మీది తప్పట, మరి ఇదేదో చూడండి అంటే సార్ ఏమంటుండ్రు, నేను తప్పు చేస్తున్నా అంటుంది కదా, నా పైన కేసు ఫైల్ చేయండి అని సార్ చెప్తారు. మరి దానికి ఈమె ముందుకు వెళ్ళొచ్చు కదా, ఈమె వెళ్ళట్లేదు. ఓకే, మీకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. మాది రాజశ్రీ సశక్తి సంఘం సార్. మేము సీతారాంపూర్లో 2007 సంవత్సరం సెప్టెంబర్ నెలలో మా సంఘం అనేది మొదలైనప్పటి నుంచి మేము శ్రీనిధి సభ్యత్వం తీసుకున్నాము, శ్రీనిధి లోన్ తీసుకున్నాము. ఇప్పుడు విషయానికి వస్తే శ్రీనిధి గురించే మాట్లాడుతున్నాం కాబట్టి మేము శ్రీనిధి సభ్యత్వం ద్వారా ఫస్ట్ లోన్ తీసుకున్న శ్రీనిధి ద్వారా మేము తీసుకున్న లోను, ఆ తర్వాత వచ్చినటువంటి లోన్లన్నీ ఇప్పుడు మాకు హక్కు లేదని మాట్లాడుతున్నారు. మేము శ్రీనిధి సంఘం ద్వారా తీసుకున్నటువంటి అప్పు డిఫాల్ట్ కింద ఉన్న సంఘం సరిగా కట్టలేకపోయి ఉండవచ్చు. బట్ ఏంటంటే తర్వాత కూడా మేము ఫైన్లతో ప్రకారంగా మేము శ్రీనిధి లోన్ అనేది మేము కట్టడం జరిగింది. సంఘం యాక్టివ్లో లేనప్పుడు శ్రీనిధి సంఘం అనేది అప్పు కింద ఇవ్వడు, రుణం అనేది రాకుండా ఉంటుంది. ఆ శ్రీనిధి లోన్ అనేది 0 చూపిస్తే తప్ప ఇంకో సంఘానికి అసలే శ్రీనిధి సంఘం నుండి డబ్బులు అనేవి రుణం ఇవ్వకుండా ఉంటారు. దాంట్లో మేము 0 ఉన్నాం కాబట్టి మాకు 2022 సంవత్సరం లోపల మాకు శ్రీనిధి సంఘం ద్వారా లోన్లు వచ్చినాయి. ఆ లోన్లు వచ్చినటువంటి దాన్ని డిఫాల్ట్ ఉండడం వల్ల మేము కట్టలేకపోయిన పరిస్థితి ఓకే మేము ఒప్పుకుంటున్నాం. కానీ మాకు 2024 సంవత్సరంలో మా శ్రీనిధి సంఘం ద్వారా మేము తీసుకున్నటువంటి 2027 మార్చిలో ఏదైతే ఉందో అప్పటి వరకు మొత్తం డిమాండ్ ద్వారా అయిపోయే లోన్ అంతా 2024 లోపల మేము బయట నుంచి 4 లక్షల రూపాయలు అనిత గారు సిఏ అనిత గారు అప్పుడు ఉన్నటువంటి అనిత గారు మాకు ఇప్పించడం జరిగింది. అది తనే ఒప్పుకున్నారు. ఇప్పుడు కూడా అది మేము 2024లో క్లోజ్ చేసినప్పటికీ కూడా మాకు రిసిప్ట్లు ఏమి ఇవ్వలేదు, మేము కట్టినాం ఆల్రెడీ. ఇప్పుడు మాకు 1 లక్ష రూపాయల పైన దాంట్లో డీసీబీలో డిమాండ్ చూపిస్తున్నది. ఈ నెల వరకు మాత్రమే 1 లక్ష రూపాయలు చూపిస్తున్నది. మేమేమో మొత్తం 2027 దాకా కట్టినాం కదా, మళ్ళీ మాకు ఎందుకు లోన్స్ ఇక్కడ చూపిస్తున్నాయి సార్ అని మేము అడిగితే మీరు కట్టలేదమ్మా, మీరు నోటీసులు వస్తాయి మీకు అని అంటే
అక్కడ తీసుకున్న సంఘ సభ్యురాలు అనేటటువంటి ఆమె గవర్నమెంట్ ఎంప్లాయీ భార్య సార్. ఇప్పుడు తనకు నోటీసులు వస్తే మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు తన మీడియా ముందరికి రాలేకపోవచ్చు. బట్ ఏంటంటే చాలా ప్రాబ్లంగా ఉంది. మరి ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? 2027 దాకా మార్చి దాకా మేము కట్టినటువంటి దానికి రిసిప్ట్ లేవనంటే మీరు కట్టలేదు అని అంటే మేము కట్టిన గివి కట్టినాం, మేము ఫైన్ల పైసలు శ్రీనిధికి కట్టినాం. ఆ తర్వాత మా సంఘ సభ్యురాలు ఒక ఆమె సంఘం నుండి వైదొలిగినప్పుడు ఆమె తరఫున ఇచ్చినటువంటి డబ్బులు కూడా మేము శ్రీనిధికి కట్టడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే మాకు ఎలక్షన్ల ద్వారా వచ్చినటువంటి 10,000 రూపాయలు కూడా అప్పుడు మేము శ్రీనిధికి కట్టడం జరిగింది. ఆ తర్వాత మేము ఇచ్చినటువంటి 10,000 కావచ్చు, 20,000 కావచ్చు, ఏవైనా సరే మేము శ్రీనిధికి ఎంతో కొంత కట్టుకుంటూ రావడం జరిగింది. అయినా 2027 వరకు క్లోజ్ అయితే మీకు మొత్తం జీరోలో ఉంటుంది, మీకు మళ్ళీ లోన్స్ రావడం. మీకు ఏం కావాలి ప్రజెంట్? ఇప్పుడు 2027 దాకా క్లోజ్ అయింది సార్ మాది. 2024 అంటే ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాల కింద మా లోన్ మొత్తం క్లోజ్ అయినప్పుడు మా సంఘ సభ్యురాల పేరు శ్రీనిధి డీసీపీలో కనబడకూడదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మాది ఈ నెల వరకు మాత్రమే 1,00,000 రూపాయలు ఉన్నది. ఆ తర్వాత నుంచి ప్రతి నెల డిమాండ్ 2,500 5,000 రూపాయలు కట్టవలసి వస్తుంది. 2027 దాకా కూడా కట్టవలసి వస్తుంది. అంటే అవి 12,500 60,000 60,000 1,00,000 రూపాయలు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అవి అడిగినప్పుడల్లా వాటి లెక్కలు అడిగితే మీరు శ్రీనిధి ఫైన్ల లోన్స్ ఉన్నాయి, అవి కట్టాలి ఇవి కట్టాలంటే దేని దానికి వచ్చినప్పుడు మేము అవి కట్టుకుంటామని మేము ఒప్పుకున్నాము. కానీ ఈ శ్రీనిధి మాత్రం లెక్కలు తేలాలి. ఇప్పుడు ఎల్లుండి ఆమెకు నోటీసులు వస్తే నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఆమె ఒకటే ఏడ్చు. సో ఫైనల్గా మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు? మా ఉన్న సంఘ సభ్యురాల పేరు మేము మొత్తం కట్టేసినాం కాబట్టి మాకు రిసిప్ట్ లేవు. మేము మొత్తుకుంటే శ్రీనిధి సార్ వాళ్ళు వచ్చేసి మీరు రిసిప్టులు చూడండి, చూపెట్టండి, పేపర్ ద్వారా చూపెట్టాలి, కానీ ఇట్లా మాటలతో కాదు అని అంటే యుద్ధాలు జరుగుతుంది. మేము ఏం చేయలేని పరిస్థితి సార్. మాకు నోటీసులు వస్తే మాత్రం మరి మేము హైదరాబాద్ కూడా ఎట్లా పోవడం ఏంటనేది మేము నిర్ణయించుకోవాలి. మాకు ఆ నోటీసులు రాకుండా చూడాలి సార్. సో ఎవరు చేయాలంటారు ఇప్పుడు ఈ బాధ్యతను? ఎవరు చేయాలంటే ఇప్పుడు 4,00,000 రూపాయలు తీసుకొచ్చి కట్టినామన్నప్పుడు మాకు జీరో రిసిప్ట్ ఇవ్వనండి. ఎవరు చేయాలి? ఆర్పీ గారు చేయాలా? ఆర్పీ గారే చేయాలి కదా. నా సంఘం పేరు విజయలక్ష్మి. వీళ్ళందరి సంఘాల కన్నా నా సంఘం 6 ఏళ్ళు ముందు. డాక్టర్ గురుకు మాది సంఘం. మా సంఘం పేరు విజయలక్ష్మి. నేను ప్రతి నెల ఈ లింకేజ్ లోన్ వచ్చినప్పుడు మాకు ఎలాంటి బాధలు లేవు, ఏం లేవు. లింకేజ్ లోన్ మాకు వచ్చినప్పుడు బ్యాంక్ సార్ అన్నాడు కదా, ఇండియన్ బ్యాంకు సార్ అన్నాడు కదా, భాగ్యమ్మ నువ్వు అందరి మొగోళ్ళు అందరూ లోన్ తీసుకున్నావు. ఏంటిది సెంటరింగ్ లోన్ తీసుకుంటే ఆ సెంటరింగ్ లోన్ కట్టిస్తా నీకు లోన్ ఇప్పిస్తా అని అన్నాడు. అందరికీ సెంటరింగ్ లోన్ కట్టించిన మొగోళ్ళు అందరితోటి కట్టించినాక బ్యాంక్ సారు ఇండియన్ బ్యాంక్ సారు లోన్ ఇప్పించింది. లోన్ ఇప్పించినాక మళ్ళీ ఆర్పి కావాలని ఈ సీనియర్ సార్లు అందరూ ఆర్పిని పెట్టినాక ఈ సీనిధిలోను నాకు చదువు రాదు సారు. ఏం చేస్తావమ్మా? ఏం చేస్తారు మీరు? నేను కైకిలు చేస్తాను, లేబర్ పని చేస్తాను. అంటే కైకిలు అంటే ఇక ఇక్కడనే కూలి పని ఇట్లా చేస్తాను. అయితే ఈ అనితకు నెలకు పైసలు కట్టిన 5 దాకా ఉంది సార్. నేను నన్ను అది కోచత్కారో కార్యదర్శో ఉంచిన కూడా నాకు పైసలు ఇవ్వకుండా ఎవరన్నా టైంకు రాకుండా వాళ్ళకి దండుగులు వేసుకుంటా చేసుకుంటా ఉన్నా సార్. ఉంటే ఇక నేను నెలకు కూడా ఆమె నాకు రసీదు ఇవ్వకపోతే రసీదు ఇవ్వకున్నా కూడా ఇప్పుడు పోలీస్ టౌన్లో నాది కడతాను ఒప్పుకుంటుంది, కడుతుంది. ఈ బాలాజీ సంఘము మేము 2026లో ఏప్రిల్ 1వ తారీఖు లెక్క వేయించాము. అందులో మన డీసీ ప్రకారము 8,000 అయితే 60,000 కట్టినాము. ఇంకా 31,000 కడతా అని చెప్పేసి అంత ఒప్పుకుంది ఆ రోజు. ఇవాళ కట్టమని అడిగితే నాకు సంబంధం లేదు నేను కట్టా అంటుంది. ఇప్పుడు అడిగితే మళ్ళీ ఇప్పుడు 6 నెలలు టైం అడుగుతుంది. 6 నెలల కంటే మేము అడిగితే మాకు డీసీపీల ప్రకారం నోటీసులు వస్తే మేము ఎక్కడికి వెళ్ళాలి? మాకు ఈ సమాధానం కావాలి సార్. 6 నెలలు మాకు టైం వద్దు. ఇన్ని రోజులు మేము ఆగినాం. 3 సంవత్సరాల నుంచి మేము ఆగినాం. ఇప్పుడు 6 నెలలు అంటే మాకు కడతా తెలియదు, మాకు కట్టదా తెలియదు. మాకు మాత్రం ఈ సమస్యను తొందరగా పరిష్కరించండి సార్. ఎంతమంది మీ సభ్యులు? మొత్తం 11 మంది. ఎంత అవుట్ స్టాండింగ్ ఉంది? ఎంత ఒప్పుకున్నారు? ఆర్పీ గారు ఎంత ఒప్పుకున్నారు? 31,000 ఒప్పుకోండి సార్. దానికి ఇంట్రెస్ట్ కూడా నేను కట్టుకుంటా. ఎన్ని రోజులు ఇంట్రెస్ట్ పడ్డా కూడా నేను కట్టుకుంటా అని చెప్పేసి ఆ రోజు నా బాధ్యతని చెప్పి రాసుకుంది సార్. మరి ఇప్పుడు 3 months అయింది కదా, సో ఇప్పుడు అడిగితే మిమ్మల్ని ఏమంటున్నారు? తను ఇన్ని వరకు నేను కట్టా, మీరే కట్టుకోండి, అవి కూడా చిన్న మొత్తమే మీరే కట్టుకోండి అని చెప్పేసి అన్నా సార్. ఆ 30,000 కూడా మీరే కట్టుకోండి, అవి కూడా భరించలేరా మీరు అని నాకు సార్. అందులో మేము ప్రతి నెల మేము కట్టుకున్నాం సార్. కట్టుకోకుండా కాకుండా ఎన్నోసార్లు కట్టకుండా కూడా ఫోన్లు చేసి మనీ కట్టించుకోం సార్. ఒక 2 నిమిషాలకు కూడా మేము ఆగలేదు అసలు. ఇప్పుడు కూడా
ఎప్పుడు కూడా ప్రతిసారి కట్టే ఉంచాం సార్. ఎమర్జెన్సీ కట్టాం సార్. మాకు ఏదైనా 64,000 అయితే కూడా మేము మొత్తం కట్టేసినాం. సో ఇప్పుడు మీ ఫైనల్గా మీరు ఏం అడుగుతున్నారు, ఏం కావాలి మీకు? వెయిట్ అయితే ఆమె బాధ్యత కట్టదాకా మేము 64,000 మనకు ఉంటే కూడా మొత్తం కట్టేసినాం. 31,000 ఆమె బాధ్యత తప్పించుకున్నాం. లెక్కలలో తెలుసు. ఇప్పుడు ఆ అమౌంట్ మీరు కడితే క్లియర్ అయిపోద్ది మీకు. క్లియర్ అయిపోతుంది మాకునే సరే ఒక ఆంగ్ల పేషెంట్ సార్ ఎప్పుడు ఉంటుందో పోతే ఉన్న ముగ్గురికి నోటీస్ వచ్చేటట్టున్నాయి సార్. మేము దగ్గర కట్టిన వాళ్ళకి కూడా మేము కట్టలేదు అన్నప్పుడు మేము ఏం చేయాలి సార్? మా దగ్గర కొన్ని డిసిట్లు కూడా ఇవ్వలేదు. మేము కట్టినప్పుడు కూడా డిసిట్లు ఇవ్వాలి. కొన్ని డిసిట్లు ఉన్నప్పుడు మీకు ఎందుకు ఇవ్వాలి చింటిపించింది ఆమె. అట్లాంటి పరిస్థితులు మీకు డిసిట్లు లేనప్పుడు మాకు డిసిట్లు లేవాలి. సో మీరు ఫైనల్గా మీరు ఆ అమౌంట్ క్లియర్ చేయాలని చెప్పి మీరు కోరుతున్నారు. ఓకే. గ్రామం సిద్ధరాంపూర్. నా పేరు కళా సార్. ఏం చేస్తారు? హౌస్ వైఫ్ సార్. సార్ మేము టీడీపీ సంఘంలో మాది అమౌంట్ మొత్తం 2,70,000 మేము ఆల్రెడీ కట్టేసినాం. అయినా మా డీసీలో 2,71,000 చేస్తే శ్రీనిధి సార్ వచ్చి మీ అమౌంట్ లెక్క చేసింది సార్. మేము 70,000 కట్టమంటే మేము కట్టేసినాము. మిగతా 2,02,000 కడతా నేను కడతానని సార్ తను ఒప్పుకుంది. నాది బాధ్యత అని రాసిచ్చారా? లెటర్ రాసిచ్చారు సార్. తీర్మానం రాసిచ్చారు. మేము కట్టేసిన ఫోన్ పని ఎవిడెన్స్ ఉన్నాయి. తను మాకు మా లెక్క చెప్పిన ప్రకారం తను ఒప్పుకున్న ప్రకారం మాకు న్యాయం చేస్తారు. అప్పుడు కడతాను ఒప్పుకుంది. ఇప్పుడు కూడా తను కట్టి మాకు ఏ నోటీసులు ఏ ఇబ్బందులు రాకుండా తను చూసుకోవాలని మేము కోరుతున్నాం సార్. ఎన్ని రోజులు అయింది నువ్వు లెక్కలు చేసుకొని? ఏప్రిల్ 4th సార్. ఇప్పుడు ఎన్ని రోజుల టైంలో కడతా అన్నది? అప్పుడు 20 రోజులు టైం తీసుకుంటే అందరు కడతానని మాకు కూడా కడతాను తను ఒప్పుకుంది. ఇప్పుడు అదే తను ఒప్పుకున్న ప్రకారం కట్టేసి మాకు ఎలాంటి నోటీసులు రాకుండా మాకు న్యాయం చేయాలి సార్. ఇప్పుడు ఏమంటుంది అడిగితే? ఇప్పుడు నేను నాకు అమౌంట్ వచ్చేది ఉంది, వచ్చినాక కడతా అంటుంది సార్. నేను మీకు కడతా అని అంటలేదు. నాకు అమౌంట్ వచ్చినాక నేను కడతా అంటుంది సార్. తనకు అమౌంట్ వచ్చాక అక్కడ నోటీసులు ఆగలేదు సార్. సార్ వచ్చి ఏం చెప్తుండ్రు అంటే మీకు నోటీసులు వస్తాయి, మీరు లెక్క క్లియర్ చేసుకొని మీరు కడతారా తను కడతారా అంటున్నారు సార్. మేము ఆల్రెడీ కట్టేసి మా లెక్క క్లియర్ అయిపోయింది అంటే తనే కట్టాలి సార్. తను ఒప్పుకుంది. అదే బాధ్యతాయుతంగా మా లెక్క కట్టేసి మాకు నోటీసులు రాకుండా చూసుకోవాలి సార్.